హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. ప్రేక్షకుల్ని కట్టిపడేసే తారల కలయిక. జూలై నుంచి ప్రేమలో ప్రభాస్. కుందాపురానికి కాంతారా 1. దేశాన్ని కాపాడాలంటే మన ధర్మాన్ని కాపాడుకోవాలంటున్న జితేందర్ రెడ్డి. ఈ నెల 10న లక్ష్మీ కటాక్షం ఫర్ ఓట్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సమరాన్ని. మనది ప్రజాహిత దేశం. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. డబ్బుకి మద్యానికి ఎవ్వరూ అమ్ముడుపోకూడదు. ఓటుని చక్కగా వినియోగించాలి. ఓటు పవిత్రమైనది. అది ఒక ఆయుధం. ప్రజాస్వామికంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ఒక గొప్ప ఆయుధం. అది మర్చిపోకండి. అందుకని ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఈ మే 13న మన రాష్ట్రంలో అసెంబ్లీకి అలాగే పార్లమెంట్లకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో నేను ఓటేస్తున్నాను. మీరందరూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోండి. మన భారతదేశాన్ని భవ్యమైన భారతదేశంగా తీర్చిదిద్దుకుందాం. ఓకేనా? ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. ప్రేక్షకుల్ని కట్టిపడేసే తారల కలయిక. అపూర్వమైన కలయికలు కొన్ని ఉంటాయి. వాళ్ళు కలిశారంటే చాలు, సినిమాకి క్లాప్ కొట్టిన రోజే బ్లాక్ బస్టర్ బొమ్మని తెరపై చూసేసినంత సంబరం. రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలయిక అచ్చం అలాంటిదే. భారతదేశం గర్వించదగ్గ తారలు ఈ ఇద్దరు. వేటయాన్ చిత్రం కోసం కలిశారు. ఈ ఇద్దరిని తెరపై చూడడం కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరోవైపేమో ఇలా సెట్లోని ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఆ ఆతృతని రెట్టింపు చేస్తోంది చిత్ర బృందం. తమకి మాత్రమే ప్రత్యేకం అనిపించే నటనతోనూ సమ్మోహనం అనిపించే స్క్రీన్ ప్రెజెన్స్తోనూ ప్రేక్షకుల్ని కట్టిపడేసే ఈ ఇద్దరు తారలు వేటయాన్ సెట్లో సందడి చేశారు. దీన్ని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ శుక్రవారం ఎక్స్ ద్వారా పంచుకుంది. ఈ చిత్రానికి టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. జూలై నుంచి ప్రేమలో ప్రభాస్. ప్రేమ కథకి ముహూర్తం కుదిరింది. జూలై నుంచే ఆయన కొత్త ప్రయాణం మొదలు కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పక్కాగా సిద్ధమైనట్టు సినీ వర్గాలు తెలిపాయి. హాను రాఘవపూడి దర్శకత్వంలో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ప్రేమ ప్రధానంగా సాగే పీరియాడిక్ యాక్షన్ కథతో ఈ చిత్రం రూపొందనున్నట్లు సమాచారం. సీతారామం తర్వాత హాను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. కథానాయిక ఎంపిక ప్రక్రియ కూడా ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. పాటల పనులు కూడా కొనసాగుతున్నట్టు తెలిసింది. ప్రభాస్ కథానాయకుడిగా నటించిన కల్కి 2898 AD జూన్ 27న విడుదల కానుంది. ఆ హంగామా మధ్యే కొత్త సినిమా కోసం రంగంలోకి దిగనున్నారు ప్రభాస్. కుందాపురానికి కాంతారా 1. కాంతార సినిమాతో జాతీయ స్థాయిలో సత్తా చాటారు రిషబ్ శెట్టి. ఇప్పుడు ఈ సినిమాకి ప్రీక్వెల్గా కాంతారా చాప్టర్ 1 సిద్ధమవుతోంది. రిషబ్ హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. హోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది. గత కొన్నాళ్లుగా పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా ఇప్పుడు చిత్రీకరణ ప్రారంభించుకునేందుకు సిద్ధమైంది. వచ్చే వారంలోనే ఈ చిత్ర తొలి షెడ్యూల్ మొదలు కానుందని సమాచారం. ఇందుకోసం కుందాపురలోని తీర ప్రాంతంలో ఓ భారీ సెట్ను సిద్ధం చేసింది చిత్ర బృందం. దాదాపు 20 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో కుందాపుర పరిసర ప్రాంతాల్లోని అడవుల్లోనూ అక్కడ నిర్మించిన సెట్లోనూ కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా కోసం రిషబ్తో పాటు మిగిలిన ప్రధాన తారాగణం కలరిపియట్టు, గుర్రపు స్వారీలో కఠిన శిక్షణ తీసుకుంటున్నారు.
ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ స్వరాలు అందిస్తున్నారు. దేశాన్ని కాపాడాలంటే మన ధర్మాన్ని కాపాడుకోవాలంటున్న జితేందర్ రెడ్డి. మన దేశాన్ని కాపాడుకోవాలంటే మన ధర్మాన్ని కాపాడుకోవాలి, ఇది ప్రతి ఒక్క భారతీయుడి కర్తవ్యం అంటున్నారు నటుడు రాకేష్ వర్రే. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో విరించి వర్మ తెరకెక్కించిన చిత్రం జితేందర్ రెడ్డి. ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మించారు. రియా సుమన్, వైశాలి రాజ్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 10న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ని విడుదల చేశారు. ఇది 1980ల కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం. చిన్నప్పటి నుంచే సమాజం పట్ల అంకిత భావం ఉన్న జితేందర్ రెడ్డి ఆ సమాజానికి ఏదో మంచి చేయాలని తపన పడుతుంటాడు. ఆ క్రమంలోనే విద్యార్థి నాయకుడిగా ఎదిగి ఆ తర్వాత పోలీస్ వ్యవస్థకు ధీటుగా సమాజంలోని నక్సలైట్ల దౌర్జన్యాలకు ఎదురు వెళ్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఈ ప్రయాణంలో ఓవైపు రాజకీయ శక్తుల నుంచి, మరోవైపు నక్సలైట్ల నుంచి ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నాడనేది చిత్ర కథాంశం. ఈ సినిమాకి సంగీతం గోపి సుందర్. ఈ నెల 10న లక్ష్మీ కటాక్షం ఫర్ ఓట్. సాయి కుమార్ లీడ్ రోల్లో సూర్య దర్శకత్వం వహించిన చిత్రం లక్ష్మీ కటాక్షం ఫర్ ఓట్. ఆమని, వినయ్, అరుణ్, దీప్తి వర్మ, చరిష్మా శ్రీకర్, హరిప్రసాద్, సాయి కిరణ్ ఏడిద కీలక పాత్రలో నటించారు. యు శ్రీనివాసుల రెడ్డి, బి నాగేశ్వర్ రెడ్డి, వహీద్ షేక్, కె పురుషోత్తం రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న రిలీజ్ కానుంది. పొలిటికల్ సెటరికల్ డ్రామా, కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ఇది. ఈ చిత్రంలో ఓటర్లే వారి ఓటుకు ఒక రేటు నిర్ణయించుకొని నాయకుల్ని ముప్పతిప్పలు పెట్టే సీన్లు ప్రేక్షకుల్ని నవ్విస్తాయన్నారు మేకర్స్. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.